మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రేవతి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఉగాది తర్వాతే మనం చాలా చేంజెస్ చూడటం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు చూడటం జరిగింది. దాంతోపాటు యుద్ధ వాతావరణం నెలకొంది. అట్ ద సేమ్ టైం షష్టగ్రహ కూటమి కూడా మనం చూడటం జరిగింది. ఆ సమయంలో ఏమవుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు గతంలో ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో వాతావరణంలో మార్పులు చీర్పులు కూడా జరుగుతున్నాయి కాబట్టి గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే జూలై నుంచి డిసెంబర్ వరకు రేవతి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. రేవతి నక్షత్రం వారి గుణగణాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఏం చెప్తోంది గోచార రీత్యా కనుక మనం చూస్తే, అండ్ జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా నాగరాజు గారు. రేవతి నక్షత్రము. సో రేవతి నక్షత్రము అంటే మనం మాట్లాడుకోవాలంటే చాలామందికి ఇది తెలియని విషయము. పరమేశ్వరుడిది, శివుడిది ఎలా అయితే ఆరుద్ర నక్షత్రమో, వినాయకుడిది ఎలా అయితే హస్తా నక్షత్రమో, సుబ్రహ్మణ్య స్వామిది ఎలా అయితే కృత్తికా నక్షత్రమో, అలాగే శని భగవానుడి శనిగ్రహానికి సంబంధించింది కూడా రేవతి నక్షత్రము. ఆయన యొక్క జన్మ నక్షత్రం రేవతి అండి. సో ఇప్పుడు ఏంటి అంటే సడన్గా ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని రావడం, జన్మ శని, షష్టగ్రహ కూటమి మొన్న వెళ్ళినటువంటి ఎఫెక్ట్ ఇవన్నీ కూడా రేవతి మీద ఎక్కువగా ప్రభావం అవ్వడం, వీళ్ళ జీవితంలో ఎన్నో ఈ చేంజెస్ అనేవి కనబడడం. సో మీకు ఒక్కొక్కటి వివరంగా మనం మాట్లాడుకుంటే నాగరాజు గారు, రేవతి నక్షత్రము అంటే జనరల్గా ఇది మీనరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. రేవతి నక్షత్రంలో జన్మించి 4వ పాదంలో పుడితే ఖచ్చితంగా తండ్రికి దోషం ఉంటుంది, నవవిధ శాంతి అనేది ఆచరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు, వెరీ క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ అని చెప్పచ్చు. తర్వాత బాగా చూసుకోండి, మీనరాశికి అధిపతి గురుడు, అంటే రెండూ కూడా శుభగ్రహాలు. ఒకవేళ ఈ రేవతి నక్షత్రము మీనరాశి తర్వాత వృషభ, లేకపోతే తుల, లేకపోతే ధనస్సు, లేకపోతే మీన, ఈ లగ్నాల్లో కనుక జన్మిస్తే టాప్లో ఉంటారండి వాళ్ళు. ఓకే, మనం నెక్స్ట్లో ఏ లగ్నాలకి ఏ నక్షత్రం కూడా మాట్లాడదాము డీటెయిల్డ్గా. సో ప్రస్తుతం కొన్ని చెప్తాను. రేవతి నక్షత్రం వాళ్ళు వృషభ, తుల, ధనస్సు, మీన, ఈ 4 లగ్నాల్లో ఎవరైనా జన్మిస్తే, జన్మలగ్నం అయితే వాళ్ళు టాప్లో ఉంటారు. బికాస్ బుధ, గురు, శుక్ర పూర్ణ శుభత్వాన్ని ఇచ్చేటువంటి 3 గ్రహాలు కాబట్టి అద్భుతంగా వాళ్ళ కెరీర్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మేజర్గా నాగరాజు గారు, ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ 10th లార్డ్ గురుడు అవ్వడము. రేవతి నక్షత్రంలో ఎవరు జన్మించినా భగవంతుడికి సంబంధించినటువంటి వృత్తుల్లో కానీ, లేకపోతే టీచర్స్గా కానీ, ప్రొఫెసర్స్గా కానీ, సైంటిస్టులుగా కానీ, రీసెర్చ్ చేసే వాళ్ళగా కానీ, ఇన్నోవేటర్స్గా కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళగా కానీ, యోగులుగా కానీ, సిద్ధులుగా కానీ, మంత్రసిద్ధి అయినటువంటి వాళ్ళగా, వైరాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళగా, సన్యాసులుగా, ఇంకా చెప్పాలి అంటే భగవత్ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళగా, బయటికి ఒక మత వ్యతిరేకిలా కనిపించిన లోపల వాళ్ళకి ఎంతో అపారమైన భక్తి ఉంటుంది భగవంతుడి మీద. ఇలాంటి వాళ్ళు రేవతి నక్షత్రం 2-3 పాదాల్లో ఉంటారు ఖచ్చితంగా. అంటే ఎలా అంటే వాళ్ళు భగవత్ సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, బయటికి నేను భగవంతుడిని నమ్మను, నాస్తికుణ్ణి అని చెబుతూ ఉంటారు. 2-3 పాదాల్లో కనబడుతుంది, మనం చెప్దామండి. అయితే ద ఒరిజినల్ 2nd అండ్ 9th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం వల్ల ఏంటి అంటే ఇంట్రోవర్ట్ మైండెడ్ కానీ, ఎక్స్ట్రోవర్ట్ మైండెడ్ కానీ రెండూ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. అంటే ఎలా అంటే ఒక ఇంట్రోవర్ట్ని తీసుకుంటే కొంత పరిమితి వరకు కూడా అతను ఎవరితోనూ ఏమి మాట్లాడు, ఎప్పుడైతే తను ఓపెన్ అప్ అవ్వాల్సిన టైం వచ్చిందో అసలు వ్యాస్ట్గా హ్యూజ్గా ఓపెన్ అప్ అయిపోతాడు ఎవరితోనైనా. సో అలాంటి మైండ్ సెట్ అనేటువంటిది ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి కలిగే అవకాశాలు ఉంటాయి. వెరీ సాఫ్ట్ అండి. అంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎవరిని హర్ట్ చేయాలనుకోరు, అందరూ నా వాళ్ళే, నా బంధువులే, వసుదైక కుటుంబకం అనేటువంటి సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. సో ఇలాంటి వ్యక్తులు అని చెప్పచ్చు. తర్వాత ప్రకృతిని, ప్రపంచాన్ని ఆస్వాదించేటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు జనరల్గానే, 12th హౌస్ కాబట్టి. తర్వాత ఏంటి అంటే వీళ్ళకి జనరల్గానే ఆరోగ్య సమస్యలు చిన్న వయసు నుంచే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. రేవతి నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా చాలా జాగ్రత్తగా, ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏమిటి అంటే మీరు బాగా మనసుమే చేసుకుని చెప్పుకోండి, డబ్బు మీరు ఎంత సంపాదిస్తున్నారో అవి నిలబడుతున్నాయా? అవి నిలబడవు. మీరు 1,00,00,000 సంపాదించినా 1,00,00,000 కూడా నిలబడదు. ఎలా వస్తున్నాయో అలాగే వెళ్ళిపోతాయి. కష్టపడి దాచి ఒక 10 లక్షలు అక్కడ పెట్టారనుకోండి, ఏదో ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, మొత్తం వెళ్ళిపోతాయి. సో ఇదే పరిస్థితులు మీకు కనబడతాయి. రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉన్నటువంటి గొప్ప వరమైన శాపమైన అదేనండి. సో వీళ్ళకి ఒక ఇబ్బంది ఏంటి అంటే రేవతి నక్షత్రం వాళ్ళకి తల్లికి, వాళ్ళ కన్న తల్లికి ఈ వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. అంటే తల్లి చెడ్డదని కాదు,
ఆమె తీసుకునే నిర్ణయాలు ఈ రేవతి నక్షత్ర జాతకుల మీద నెగిటివ్గా వ్యతిరేక ప్రభావాలు పడుతూ ఉంటాయి. సో దాన్ని దాటి అధిగమించాలి. అది మీ జీవితంలో పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. లేదు అనుకుంటే ముఖ్యంగా విమెన్ విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. నెగిటివ్ ఫేమ్ రావడం, ఎలిగేషన్స్ రావడం, లేకపోతే పెళ్ళైన తర్వాత అత్తగారితో తగులేమైనా రావడం, శుక్రబలం లేదు కాబట్టి. సో తర్వాత ఏంటి అంటే ఈ ఎఫ్ఐఆర్స్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయని పేరు రావడం, లేకపోతే మెరిటల్ లైఫ్లో అనుమానము అనేటువంటిది ఎక్కువ ఉండడం, ఎప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ అనేటువంటివి కనబడుతూ ఉండడం, ఇవన్నీ ఎక్కువగా తరచూ కనబడుతూ ఉంటాయి. తరువాత 4th and 7th లార్డ్ అయినటువంటి ఈ బుధగ్రహం అండి మెరిటల్ లైఫ్లో 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం, లేదా మేనరిక సంబంధాలు, బంధురికానికి సంబంధించిన సంబంధాలు చేసుకునేటువంటి యోగము రేవతి నక్షత్రానికి కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళది బిజినెస్ మైండ్ సెట్. నాగరాజు గారు 7th లార్డ్ ఎప్పుడైతే బుధుడు సూచన చేసేది కన్య స్వోచ్చ స్థానం ఏందో వీళ్ళు బిజినెస్లో అద్భుతంగా అపారంగా రాణించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుకుంటారు. అంటే ఒక ఎంటర్ప్రీనర్స్గా మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్స్ తెచ్చిపెట్టేటువంటి వాళ్ళగా, అంటే మల్టీ టాస్కింగ్ అనేటువంటిది వీళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ వీళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే కోపము. ఈ కోపం అనేటువంటి దాన్ని మీరు తగ్గించుకోకపోతే చాలా రకాలుగా మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క బుద్ధిని, మీ యొక్క ఎదుగుదలని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. సో కోపాన్ని తమాయించుకొని కొన్ని సందర్భాల్లో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా 100% చెబుతూ ఉన్నానండి. సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, ఎస్పెషల్లీ ఫీట్ పాదాలకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మీకు వస్తాయి. ఓకే, 100%. పాదాలు అంటే నరములు అవ్వచ్చు, వేళ్ళు అవ్వచ్చు, పాదాలకు సంబంధించి వాతము కావచ్చు, పక్షవాతములు, అర్థరైటిస్లు ఏదైనా అవ్వచ్చు. పాదములు, కాళ్ళ క్రింది భాగం రేవతి నక్షత్రానికండి సూచన చేసేది. 100% ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏమిటి అంటే శుక్రబలం ఎప్పుడైతే వీక్గా ఉందో భోగలాలసలు, సంసారిక జీవితంలో కూడా ఇబ్బందులు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో దీనివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్, ఆడవాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్, ఈ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా వీళ్ళకి కనబడే అంశాలు కనబడుతూ ఉంటాయండి. సో వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. మేజర్గా 1వ పాదం వాళ్ళకి నాగరాజు గారు వీళ్ళు ధనస్సు నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు 10 మందికి పెట్టే చెయ్యి, సంపాదించినంత సంపాదించి ఒకనొక టైంలో అన్ని మోటామోళ్ళు సర్దుకుని కాశీకి వెళ్ళిపోయి ఉన్నదంతా దాన ధర్మాలు చేసి భగవత్ సేవలో కలిసిపోయేటువంటి తత్వం వీళ్ళకు ఉంటుంది. సో ఇది వాళ్ళకు ఉన్నటువంటి జీవితం అన్నమాట. అంటే సత్వగుణం కలిగి ఉంటారు కంప్లీట్ సత్వగుణం అండి. సో ఏంటి అంటే సంపాదిస్తారు బాగా జీవితంలో, తర్వాత మిడ్ ఏజ్ దాటిన తర్వాత వృద్ధాప్యం దగ్గరలో భగవత్ సేవకి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు కష్టాన్ని సుఖాన్ని రెండింటిని చూస్తారు, జీవితం యొక్క పరమార్థాన్ని చూస్తారు. తర్వాత 2వ పాదం, మొదటి పాదంలో వాళ్ళకి కొలెస్ట్రాల్, హార్ట్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి, స్టంట్లు వేయడాలు, ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 2వ పాదము మకర నవాంశ. వీళ్ళు విపరీతంగా జీవితంలో కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. 35 సంవత్సరాల దాకా సంపాదన నిలబడకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, పెళ్ళైనా సుఖం లేకపోవడం, ఇవన్నీ కూడా 2వ పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ హార్డ్ వర్కర్స్ అని చెప్పచ్చు. కష్టపడతారు అంతే, అలాగా రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా వీళ్ళు పడాల్సిన కష్టం వీళ్ళు పడుతూ ఉంటారు. సో ఇది అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే కేసుల్లో కానీ, కోర్టు ఇష్యూస్లో కానీ ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలు ఒకటి, అలవాట్లు ఒకటి, జోదం ఒకటి, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ 2వ పాదం వాళ్ళు. అండ్ అదేవిధంగా 3వ పాదం వాళ్ళు కూడా. 3వ పాదం వాళ్ళు ఏంటంటే వీళ్ళు సంపాదించుకుంటారు జీవితంలో, కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది. వీళ్ళకి కూడా అలవాట్లు, జోదాలు ఇవన్నీ ఉంటాయి. కానీ పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉండడం వల్ల పెద్ద మనిషి తరహాలో జీవితంలో వ్యవహారం చేస్తారు. వీళ్ళ మాట శాసనం అన్నట్టుగా, వీళ్ళు ఒక పెద్ద మనిషి తీర్పు ఇచ్చేటువంటి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్స్లో లాయర్స్గా బాగా వర్తిస్తారు వీళ్ళు. ఇంకా చెప్పాలి అంటే మోటివేషనల్ స్పీకర్స్గా బాగుంటారు. వేదం చదువుకున్న వాళ్ళకి ఆస్ట్రాలజర్స్గా బాగుంటారు. ఇవన్నీ కూడా అంటే నోటి ద్వారా బ్రతికే సిద్ధించేటువంటి ఏవైతే వాక్ వృత్తులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగుంటాయండి వీళ్ళకి. సో వీళ్ళ జీవితంలో ఇంపార్టెంట్ ఏంటంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చద్దు. కేసులు కానీ వీటికైనా ఇష్యూస్ అనేవి మీరు భరించలేరు, చాలా ఇబ్బందులు వస్తాయి. ఇక 4వ పాదం అండి. ఈ 4వ పాదం చాలా విశేషమైంది. ఎందుకు అంటే వీళ్ళకి మీన నవాంశ, మీనరాశి, మీన నవాంశ, రేవతి నక్షత్రం, బుధుడి యొక్క నక్షత్రము. చూడండి ఈ కాంబినేషన్ చూడండి. దీంట్లోనే ఎవరైనా మీన లగ్నంలో జన్మించినట్లయితే వాళ్ళు పరమ అదృష్టవంతులని నాగరాజు గారు. ఈ రేవతి నక్షత్రం, ఈ మీన నవాంశ, మీన లగ్నము అంటే వాళ్ళు ఎవరు అంటే ఇంకా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అని చెప్పచ్చు. అంటే చిన్న వయసులోనే వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, కుండలిని జాగరణని సిద్ధింపజేసుకునేటువంటి కలయికలు ఇవన్నీ కూడా.
అదే ఒకవేళ ఏ తుల వృషభ నవాంశ ఈ లగ్నాలు అయ్యాయి అనుకోండి, జన్మ లగ్నాలు, జీవితంలో సుఖాన్ని అనుభవించిన తరువాతనే జీవితాన్ని చూస్తారు. అదే ధనస్సు అనుకోండి, మిడ్ ఏజ్ దాకా సంపాదన, ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా దాన ధర్మాలు ఇవన్నీ ఉంటాయి. మీన నవాంశ అయితే జీవితం మొట్టమొదటి స్టార్టింగ్ నుంచి ఎర్లీ స్టేజ్ నుంచే పరమేశ్వరుడి మీద ఈ యొక్క భక్తి అనేటువంటిది పెరిగిపోవడం, చిన్న వయసులోంచి సన్యాసంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడతాయి. సో మేజర్గా వీళ్ళకి ఏంటి అంటే భగవంతుడి మీద, మానవుల మీద, అందరి మీద ఈ సేవా తత్పరత అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు విదేశాలు వెళ్తే వీళ్ళకి పరమ రాజయోగం పడుతుందండి చాలా అద్భుతంగా. మీ జీవితంలో రేవతి నక్షత్రం 4వ పాదంలో మీరు జన్మించి మీ లైఫ్లో ఏ మార్పులు లేవండి అనుకుంటూ ఉంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళండి. 100% రాజయోగాన్ని చూస్తారు. మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ అనేటువంటివి కనబడతాయి. ఈ 4వ పాదం వాళ్ళు కూడా హార్ట్, కొలెస్ట్రాల్, బీపీ అండ్ ఇంకా చెప్పండి గురుడు కాబట్టి డయాబెటీస్, ఈ 4 సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నాగరాజు గారు. డబ్బు నిలబడదు, ఖర్చులు జాగ్రత్తగా చూసుకోండి. అయితే జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి పరిస్థితులు చూస్తే సామాన్యమైన పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్ 30 దగ్గర నుంచి శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీ లైఫ్లో చాలా చేంజెస్ కనబడతాయి. ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేసి, ఏదైనా బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తూ పెట్టాలనుకుంటూ ఉంటే సెప్టెంబర్ 30 తర్వాత పెట్టండి, సక్సెస్ అయిపోతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సెప్టెంబర్ 30 తర్వాత తగ్గిపోతాయి. ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, తగ్గిపోతాయి. తర్వాత అప్పులు ఉన్నాయి, సెప్టెంబర్ 30 తర్వాత తీరిపోతాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు చేయించాల్సింది ఏమిటి అంటే శ్రీ రుద్రయాగము అని ఒకటి ఉంటుందండి. శివ అనుగ్రహము అనేటువంటిది మీ నక్షత్రం మీద, మీ మీద చాలా ఎక్కువ ఉంటుంది. శివకేశవుల యొక్క అనుగ్రహం అండి. శ్రీ రుద్రయాగము అనేటువంటిది తప్పకుండా మీరు జీవితంలో ఒక్కసారైనా చేయాల్సినటువంటి యాగము. అది చేసిన తర్వాత మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. భగవత్ అనుగ్రహం కూడా, మీరు ఎందుకు జన్మించారు, మీరు చేయాల్సిన పని ఏమిటి, ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నారు, అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. అయితే చాలామంది గోచార రీత్యా కనుక చూసుకుంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక దోషం ఉంటూనే ఉంటుంది. పర్సనల్ చాట్ త్రూ కనుక చూస్తే ఇంకా ఎక్కువగా అంటే ఏముంది ఏం లేదు అనేటువంటి విషయం అయితే పర్టికులర్గా తెలుస్తుంది. ఎందుకంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కనుక చూసుకుంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి గోచార రీత్యానే, ప్రతి నక్షత్రంలో, ప్రతి రాశిలోనూ. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? పర్సనల్ చాట్ తెలుసుకొని జాగ్రత్త పడదాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా గోచార అంశములు. నిజానికి నాగరాజు గారు, ఈ ప్రపంచం మొత్తం మీద 100% ఉన్నటువంటి జనాభాలో 80 నుంచి 90% మందికి జాతకంలో రాజయోగం ఖచ్చితంగా ఉంది. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియక, ఏ సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, ఏ సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక తప్పుదారిలో వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్లనే ఈ కష్టాలు, ఆరోగ్య సమస్యలు, తర్వాత ఈ స్ట్రగ్లింగ్ ఫేస్ కానీ, ఛాలెంజింగ్ లైఫ్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ పడుతూ ఉన్నారు. నిజానికి ఏ టైంలో వివాహం చేసుకోవాలి, ఆ టైంలో వివాహం చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఏ టైంలో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, పెట్టుబడి పెట్టకూడదా, పెట్టొచ్చా, ఎలాంటి వైపు వెళ్ళాలి, లెఫ్ట్ ఆర్ రైట్. మీ జీవితంలో ఎప్పుడైనా సరే లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. మీ కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ కష్టం ఏదైనా, మీ కోరిక ఏదైనా, దానికి తగినట్టుగా ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో గుర్తించి దాన్ని మీకు వివరించి, ఎలాంటి శాంతి పరిహారములు ఆచరించాలి, ఎలాంటి మంత్రాన్ని ఆచరింప చేయాలంటే వివరాలన్నీ తెలియజేసి భగవత్ శక్తి, భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.